అంతర్జాతీయ సంస్థలు వాటి యొక్క మూలాలు. 1961లో ఏర్పడిన ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ ఓఈసీడీలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 1961లో ఏర్పడిన ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ ఓఈసీడీలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? సో ద ఆన్సర్ ఈజ్ 38. 38 సభ్య దేశాలు ఉన్నాయి ఓఈసీడీలో. నెక్స్ట్, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషనర్ ఐసీపీసీ ప్రధాన కార్యాలయం మొదట ఎక్కడ ఉండేది? ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ ఐసీపీసీ ప్రధాన కార్యాలయం మొదట ఎక్కడ ఉండేది? సో ద ఆన్సర్ ఈజ్ వియన్నా. ఐసీపీసీ ప్రధాన కార్యాలయం మొదట వియన్నాలో ఉండేది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ఆర్గనైజేషన్ ఐసీపీఓ ఏ సంవత్సరంలో మారింది? ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ఆర్గనైజేషన్ ఐసీపీఓగా ఏ సంవత్సరంలో మారింది? సో ద ఆన్సర్ ఈజ్ 1956. 1956 సంవత్సరంలో ఐసీపీఓగా మారింది. నెక్స్ట్, ఇంటర్ హృదయాలయం ఎక్కడ ఉంది? హృదయాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ లయోన్స్. ద ఆన్సర్ ఈజ్ లయోన్స్. నెక్స్ట్, ఇంటర్పోల్ అధికార భాషలు ఏవి? ఇంటర్పోల్ అధికార భాషలు ఏవి? సో ద ఆన్సర్ ఈజ్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్. ఇంటర్పోల్ అధికార భాషలు ఏవి? ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్. నెక్స్ట్, ప్రస్తుతం ఇంటర్పోల్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? ప్రస్తుతం ఇంటర్పోల్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? సో ద ఆన్సర్ ఈజ్ 196. 196 సభ్య దేశాలు ఉన్నాయి ఇంటర్పోల్లో. నెక్స్ట్, ఇంటర్పోల్కు ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి పరిశీలక హోదా లభించింది? ఇంటర్పోల్కు ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి పరిశీలక హోదా లభించింది? సో ద ఆన్సర్ ఈజ్ 1996. 1996లో ఇంటర్పోల్కు ఐక్యరాజ్య సమితి పరిశీలక హోదా లభించింది. నెక్స్ట్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంటే ఐఓసి ఏ సంవత్సరంలో ఏర్పడింది? సో ద ఆన్సర్ ఈజ్ 1894. 1894 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ 1894లో ఏర్పడింది. నెక్స్ట్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ లుసానే. స్విట్జర్లాండ్లోని లుసానేలో ఉంది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ. నెక్స్ట్, 1947లో ఏర్పడిన అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ఐఎస్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్, జాన్ హెన్రీ డ్యూనాంట్ అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? జాన్ హెన్రీ డ్యూనాంట్ వలన అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? సో ద ఆన్సర్ ఈజ్ 1864. 1864 సంవత్సరంలో ఏర్పడింది రెడ్ క్రాస్ కమిటీ. నెక్స్ట్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1964 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సో ద ఆన్సర్ ఈజ్ 1964. నెక్స్ట్, ఇంటెల్సాట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఇంటర్శాట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ వాషింగ్టన్లో ఉంది. నెక్స్ట్, ఆడిస్ అబాబాలో ప్రధాన కార్యాలయం ఉన్న సంస్థ ఏది? ఆడిస్ అబాబాలో ప్రధాన కార్యాలయం ఉన్న సంస్థ ఏది? సో ద ఆన్సర్ ఈజ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ. ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ. నెక్స్ట్, ఓఏయు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఓఏయు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? సో ద ఆన్సర్ ఈజ్ 1963. 1963వ సంవత్సరంలో ఓఏయు ఏర్పాటు చేశారు. నెక్స్ట్, 2024 ఫిబ్రవరి నాటికి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థల్లో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? 2024 ఫిబ్రవరి నాటికి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థల్లో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? సో ద ఆన్సర్ ఈజ్ 12. 12 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్, 1963లో ఓపెక్ ప్రధాన కార్యాలయాన్ని జెనీవా నుండి ఎక్కడికి మార్చారు? 1963లో ఓపెక్ ప్రధాన కార్యాలయాన్ని జెనీవా నుండి ఎక్కడికి మార్చారు? సో ద ఆన్సర్ ఈజ్ వియన్నా. వియన్నాకి మార్చారు జెనీవా నుండి. నెక్స్ట్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? సో ద ఆన్సర్ ఈజ్ 1985. 1985వ సంవత్సరంలో ఈ రీజనల్ కోఆపరేషన్ ఏర్పాటు చేశారు. నెక్స్ట్, 8 దేశాలు సభ్యులుగా ఉన్న సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 8 దేశాల సభ్యులుగా ఉన్న సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ ఖాట్మండ్, నేపాల్లో ఉంది. నెక్స్ట్, సభ్య దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకై సదరన్ కోన్ కామన్ మార్కెట్ మెర్కోసుర్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? సో ద ఆన్సర్ ఈజ్ 1991. 1991వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, మెర్కోసుర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మెర్కోసుర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ మాంటేవీడియో, ఉరుగ్వేలో ఉంది. నెక్స్ట్, 1961లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్థాపించిన పీటర్ బెన్సన్ ఏ దేశానికి చెందినవాడు? 1961లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్థాపించిన పీటర్ బెన్సన్ ఏ దేశానికి చెందినటువంటి వాడు? సో ద ఆన్సర్ ఈజ్ బ్రిటన్. నెక్స్ట్, 1889లో ఏర్పడిన అంతర్జాతీయ పార్లమెంటరీ యూనియన్ ఐపియు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 1889లో ఏర్పడిన అంతర్జాతీయ పార్లమెంటరీ యూనియన్ ఐపియు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? సో ద ఆన్సర్ ఈజ్ జెనీవా. జెనీవాలో ఉంది ఐపియు యొక్క ప్రధాన కార్యాలయం. నెక్స్ట్, 1949 నాటి ఒప్పందాన్ని ఏ నగరంలో ఆమోదించారు? 1949 ఒప్పందాన్ని ఏ నగరంలో ఆమోదించారు? సో ద ఆన్సర్ ఈజ్ వాషింగ్టన్. నెక్స్ట్, నాటో అట్లాంటిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ బెల్జియంలో ఉంది. నెక్స్ట్, అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఐసిసి ఎప్పుడు ఆవిర్భవించింది? అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఐసిసి ఎప్పుడు ఆవిర్భవించింది? సో ద ఆన్సర్ ఈజ్ జూలై 1, 2002. జూలై 1వ తారీఖు 2002వ సంవత్సరంలో క్రిమినల్ కోర్టు ఐసిసి ఆవిర్భవించింది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ ది హెగ్, నెదర్లాండ్స్లో ఉంది. ది హెగ్ నెదర్లాండ్స్లో ఉంది.
నెక్స్ట్ కామన్వెల్త్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? కామన్వెల్త్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో ద ఆన్సర్ ఈజ్ మే 24. మే 24ని కామన్వెల్త్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ 1961 ఆలీనోద్యమాన్ని మొదట సమావేశం ఏ నగరంలో జరిగింది? 1961 ఆలీనోద్యమం మొదట సమావేశం ఏ నగరంలో జరిగింది? సో ద ఆన్సర్ ఈజ్ బెల్గ్రేడ్. బెల్గ్రేడ్లో జరిగింది ఆలీనోద్యమం మొదటి సమావేశం. నెక్స్ట్ ప్రస్తుత యూరోపియన్ యూనియన్ సభ్యుల సంఖ్య ఎంత? ప్రస్తుత యూరోపియన్ యూనియన్ సభ్యుల సంఖ్య ఎంత? సో ద ఆన్సర్ ఈజ్ 27. ప్రస్తుత యూరోపియన్ యూనియన్ సభ్యులు 27 మంది ఉన్నారు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.